నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. మొన్న గూడెం మహిపాల్ రెడ్డి, నిన్న దానం నాగేందర్, ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి. పార్టీ మారిన గులాబీ ఎమ్మెల్యేలు ఘర్ వాపసీ కోసం ప్రయత్నిస్తున్నారా? హస్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా? తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కామెంట్లు చూస్తుంటే కొత్త చర్చ ఒకటి జరుగుతోంది. పార్టీ మారి తప్పు చేశానన్న భావనలో శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క పోచారం మాత్రమే కాదు, కాంగ్రెస్లో ఇమడలేమంటున్నారు ఫిరాయింపు అయినటువంటి ఎమ్మెల్యేలు. ఘర్ వాపసీకి ప్రయత్నాలు చేస్తున్నారా? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం వీళ్ళంతా ఎదురు చూస్తున్నారా? ఆ ఇంటి మీద వాళ్ళ కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీల్లేదు అని గతంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆ మాటను తలకిందులు చేస్తూ అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. టెక్నికల్గా అన్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రంలో ఒకటి వినిపిస్తోంది. టెక్నికల్ అంశాన్ని కాసేపు పక్కన పెడదాం. బట్ వీళ్ళు పార్టీ మారారన్నది వాళ్ళంతటా వాళ్ళే సంజయ్ ఒప్పుకున్నారు, దానం ఒప్పుకున్నారు, అట్ సేమ్ టైం ఇప్పుడు పోచారం ఒప్పుకుంటున్నారు. సో అభివృద్ధి కోసమే మారినామని చెప్పేసి. బట్ స్పీకర్ మాత్రం వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి స్పీకర్ చేస్తున్నటువంటి ఆరోపణలు. అభివృద్ధి కోసమే పార్టీ మారినాం, కేసీఆర్ను మోసం చేస్తుడు మాకు ఇష్టం లేదు, సో తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం మాతోడు కాదు, సో అది ఇమడలేకపోతుందని చెప్పేసి రియలైజ్ అవుతున్నారా? ఎందుకు ఈ రియలైజేషన్ గల కారణం ఏంటి? అనుకున్నంత జరగట్లేదా, లేదంటే అనుకున్నంత నిధులు రావట్లేదా? టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అనుభవించినటువంటి పదవులు ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అనుభవిస్తున్నటువంటి హోదా ఏంటి? ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఉపేందర్ గారుతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకట నాయక్ ఇద్దరు మనతో పాటు ఉన్నారు. బిఫోర్ దట్ ఒకసారి పోచారం ఏమంటున్నారు, ఆయన మదనం ఏంటో ఒకసారి విందాం. వర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలని సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. నాకు సినిమా ఎక్కడున్నావు అంటే నేను బాన్స్వాడకి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయని చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాంటే నేను ఎందుకు రావద్దంట, రండి అన్న. వచ్చాడు. నీకు ఏమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి. టక్కన ఫోన్ సీఎం తో కలిపి ఫోన్ మాట్లాడి సీఎం ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడి సీఎం రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకోడు. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. మంటుండే మంత్రి పదవి కోసం వస్తున్నాడు అనుకుంటా, మంత్రి పదవి ఒకసారి చేసిన మస్తు చేసిన, ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా దద్దన్న. అన్ని హామీస్తున్నా 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. సరే కండువా కప్పుకున్నాం. ఆ కండువా కూడా జాతీయ కండువా కప్పుకున్నాం. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడి పోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్ లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచిండు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువా కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్లో కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. అన్నం పెట్టుడు పరిస్థితి కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. సో కొంతమంది దౌర్భాగ్యులు పెట్టినటువంటి బాధ వల్ల నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, సో నేను కండువా కప్పుకోవాల్సి వచ్చింది, నేను పార్టీలోకి రావాల్సి వచ్చింది అని ఆయన చెప్పకనే చెప్తున్నారు. సో 100 కోట్లు డెవలప్మెంట్ కోసం కావాలంటే 30 కోట్లు ఇచ్చారు. అంటే పూర్తి 100 కోట్లు ఇస్తే పెద్దగా అంటే కేసీఆర్ని మోసం చేసిన అన్నట్టు ఫీలింగ్ బహుశా ఉండకపోనేమో. సో మాట్లాడదాం. ఉపేంద్ర గారు నమస్తే. నమస్తే సార్. సో ఈ కామెంట్స్ని ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక ఆత్మ పరిశీలనలోకి వెళ్ళిపోయారా? 2.5 సంవత్సరాల తర్వాత అభివృద్ధి జరగట్లేదని భావిస్తున్నారా? కేసీఆర్ని మోసం చేసి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని బాధపడడం వెనక కారణాలను ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు మనము గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు. అవును, దగ్గర కేసీఆర్ గారికి ఎంత అనుభవం ఉందో వారికి కూడా రాజకీయాలలో, ప్రత్యక్ష రాజకీయాల వాళ్ళంతా సమకాలీకులుగానే నేను భావిస్తా ఉన్నా.
అయితే తెలుసు ఇవన్నీ కూడా, ఎందుకంటే గత మన ప్రభుత్వంలో జరిగిన 10 సంవత్సరాల డెవలప్మెంట్లో వారు భాగస్వామ్యమై ఉన్నారు కాబట్టి, అంతకుముందు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కొరకు మన పార్టీలో రావడం, కేసీఆర్ గారితో దగ్గర ఉండటం, కేసీఆర్ గారు కూడా వీరికి చాలా ప్రియారిటీ ఇవ్వటం, లక్ష్మీపుత్రుడు అనే ఒక మాట సందర్భాల్లో వారు ఏది అడిగితే అది వీరు లక్ష్మీపుత్రుడు అని కూడా తెలంగాణ సమాజానికి వారిని పరిచయం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అభివృద్ధి అంతా చూసిన తర్వాత తెలంగాణ ర్యాపిడ్ గా గత 10 సంవత్సరాలలో ఎట్లా అభివృద్ధిలోకి వచ్చింది, భూముల రేట్లు విషయం పెరగటం కానీ, తలసరి ఆదాయం కానీ, లేకపోతే రైతాంగం ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కరించడం కానీ, ఇవన్నీ కూడా ఆయన రైతు బిడ్డ కాబట్టి చూశాడు. తర్వాత పార్టీ ఇప్పుడు మారిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వారికి అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు అంటే నియోజకవర్గాల సంబంధించినటువంటి అంశాల మీద ఆయన కొంత వారు వినవించడం, ఆ తర్వాత ఇదంతా జరిగిన డెవలప్మెంట్. అయితే ఇప్పుడు ఈ 9 మంది పరిస్థితి, 10 మంది పార్టీ మారిన వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయిన వాళ్ళ మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కుర్చీలో పడ్డ ఎలకలైపోయారు పాపం. ఎట్లనంటే ముందు పోలేరు, వెనకకి రాలేరు. ఆ రోజు మరి వాళ్ళకి ఏం హామీలు ఇచ్చారో, నియోజకవర్గ అభివృద్ధో, లేకపోతే నిధులు ఇస్తామన్నారో, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి, ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి కదండి. అవన్నీ కూడా వాళ్ళకి ఏదో ముఖ్యమంత్రి నుంచి హామీ ఇచ్చిరేనో, లేకపోతే బట్టి గారో, లేకపోతే పొంగిలేటి గారో, లేకపోతే వేము నరేందర్ రెడ్డి గారో, వీళ్ళందరితో మేము మాట్లాడుకున్నాం, పోయినాం. ఆ తర్వాత వాస్తవాలు ఇప్పుడు రియలైజ్ అయింది. వాస్తవానికి ఈ 10 మంది నాయకులే కాదు రియలైజ్ అయింది, ఇలా పూర్తిగా తెలంగాణ సమాజం రియలైజ్ అయింది. ఎట్లనంటే ఆ రోజు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, లేకపోతే ఈ బాండ్ పేపర్ల మీద రాసించినటువంటి పరిస్థితులు, డిక్లరేషన్లు కావచ్చు, ఇవన్నీ నమ్మిన తెలంగాణ సమాజం నిజంగానే ఒక బెటర్ లైఫ్ కేసీఆర్ గారి కన్నా ఇంకా మేము ఎక్కువ పొందే అవకాశం ఉన్నదేమో, ఒకసారి కాంగ్రెస్కి ఇద్దాం, 2 సార్లు వాళ్ళకి ఇచ్చినాం కదా అనే ఉద్దేశంతో అటువైపు డైవర్ట్ అయ్యారు. ఇలా గ్రామీణ తెలంగాణలో మీరు ఏ పల్లెకైనా వెళ్ళండి, మీరు ప్లెబిసైట్ ఇవ్వాలి. నేను ఏదో పార్టీలో ఉండి పార్టీలో మేము ఉపేందర్ గారు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత దానో నాగేందర్ మళ్ళీ కేసీఆర్ పాట పాడుతున్నారు, అట్లాగే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి మళ్ళీ కేసీఆర్ పాట పాడుతున్నారు. బట్ వీళ్ళు పార్టీని మోసం చేసి ద్రోహం చేసిపోయిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఉపేక్షించేది లేదని గతంలోనే కేటీఆర్ కొన్ని సందర్భాల్లో సభాముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నా అంటే గతంలో ఎన్నికలకు ఒక 6-7 నెలల ముందు నేను కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగితే బాన్స్వాడలో ఒక భారీ సభ ప్రోగ్రాం పెడితే అందులో తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కట్టిన నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది కేవలం బాన్స్వాడే. అట్లాంటి బాన్స్వాడను ఒక స్పీకర్గా ఉండి, నన్ను అడిగితే బాన్స్వాడకు ఒక రకంగా చెప్పాలంటే స్పీకర్ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, భాస్కర్ రెడ్డి పేరు కానీ పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కానీ మారుమోగుతూ ఉంటాయి ఆ నియోజకవర్గంలో. సో అట్లాంటి కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఎందుకు పార్టీ మారడానికి దారితీసినటువంటి కారణాలు ఏంటి? ఇప్పుడు కేసీఆర్ను మోసం చేసినటువంటి పరిస్థితి వచ్చిందని తనకు తాను మదనపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఒక స్పీకర్ స్థాయి ఆయన అన్నారు ఇందాక, మంత్రి పదవి నాకు పెద్ద లెక్క, స్పీకర్ చేసినోడని చెప్పేసి. సో అట్లాంటిది అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఎమ్మెల్యేగా ఉండి కొట్లాడుకోలేనటువంటి పరిస్థితుల్లోకి అంతటి బలమైనటువంటి పోచారం వెళ్ళిపోయి పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందా? అందుకే మనం ఏమంటున్నామంటే ఎవరికి కూడా ఈరోజు తెలంగాణ సమాజమే కాదు, మొత్తం ఓవరాల్గా మనిషి యొక్క తత్వం మనం చూస్తే, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఎవరికైనా సరే. మన దాంట్లో ఉన్నంతకాలం ఉన్నది, అభివృద్ధి జరిగింది, ఆయనకు కూడా మంచి పేరు వచ్చింది. కేసీఆర్ గారు కూడా వారికి ఎక్కడ కూడా ఏం తక్కువ చేయలేదు, అన్ని రకాలుగా వాళ్ళకి పదవిలో కానీ, లేకపోతే అభివృద్ధి డెవలప్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏ పనులు అడిగినా కూడా సారు కొన్ని గంటల మీదనే శాంక్షన్ చేసినట్టు మనం చూసాం. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పార్టీ మారిన దానికి ఇంకా నాకు పెండింగ్ పనులు ఉన్నాయి, లేకపోతే హాస్పిటల్లో ఇంకా పనులు రావాల్సి ఉన్నది, లేకపోతే ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇంకా రావాల్సి ఉన్నదో, లేకపోతే చెక్ డాములు కట్టాల్సి ఉన్నదో, లేకపోతే నియోజకవర్గంలో అభివృద్ధి, ఇవన్నీ కూడా ఇంకా నాకు కావాల్సిందని చెప్పి నేను గవర్నమెంట్ మారిన తర్వాత ముఖ్యమంత్రికి దపదపాలుగా వాళ్ళ సోదరుల ద్వారా విన్నవించిన తర్వాత పొంగులేటి లైన్లోకి వచ్చిండు, తర్వాత తీసుకుపోయారు. ఇవన్నీ చేస్తుంటే నేను కూడా కాంగ్రెస్ జెండా కప్పుకోలేదు, జాతీయ జెండా అది కూడా నేను ప్రజల కోసం కప్పుకున్నా అని చెప్పేసి, నియోజకవర్గం కప్పుకున్నా అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఆయన ప్రజల కోసం నిర్ణయం తీసుకున్నా, వ్యక్తిగతంగా తీసుకున్నా అనేది పక్కకు పెడితే, ఈ రోజు జరిగేది ఏంటి అంటే, ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి కాదు, మిగతా 9 మందే కాదు, మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓటేసినందుకు వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది, స్టాగ్నేషన్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు అంతర్జాతీయ నగరంలో అభివృద్ధిలో అనేక రకాలుగా ముందుకు పోతున్న హైదరాబాద్ ఈ రోజు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా డమాల్ అయిపోయింది, మొత్తం ఎక్కడిదక్కడ ఆగిపోయింది. కాబట్టి ఒక నిమిషం
పోచారం శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకులుగా ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా చాలా సీనియర్లు. దానం నాగేందర్ ఏం తక్కువ వ్యక్తి కాదు, పోచారం తక్కువ వ్యక్తి కాదు, కడియము తక్కువ వ్యక్తి కాదు. వీళ్ళంతా మాజీ మంత్రులు, స్పీకర్లు, డిప్యూటీ సీఎంలుగా చేసిన వాళ్ళు. సార్ ఒక మాట నేనేమంటున్నా, వీళ్ళు సామాన్య జనము, లేకపోతే మధ్యతరగతి ప్రజానీకము, లేకపోతే ఎబో మధ్యతరగతి, బిలో మధ్యతరగతి, లేకపోతే ఉద్యోగస్తుల మైండ్ సెట్ మనం ఎంతవరకైనా మన పరిధి లోపలనే ఆలోచించుకుంటారు. వాళ్ళు కుటుంబము, వ్యవహారము, మంచి చెడు, వాళ్ళ ఈ సంవత్సరం బడ్జెట్, మన కుటుంబం ఏ రకంగా అభివృద్ధి, కానీ ఈ రాజకీయ నాయకులకు ఏముంటుంది సార్? నిరంతరము వెబ్సైట్ ఏంటి, వచ్చే ఎలక్షన్స్ ఏ సంవత్సరంలో ఉన్నది, ఈ సంవత్సరంలో ప్రజల యొక్క ఆలోచన, ఇన్ని వర్గాల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, రైతాంగం, మహిళలు, అదే విధంగా యువత, ఒక్క నిమిషం వర్గాల సంబంధించిన పెన్షన్దారులు, ఒక మాట వీళ్ళందరూ కూడా వెబ్సైట్ లో నిరంతరం వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారండి. ఇలా దానం మాట్లాడినా, గూడె మహేశ్వర్ రెడ్డి మాట్లాడినా, పోచారం మాట్లాడినా, ఉపేంద్ర మాట్లాడినా, ఇంకో ఎల్లయ్య పుల్లయ్య మాట్లాడినా, ప్రజాభిమిష్టానికి అనుగుణంగా ఇలా తెలంగాణ సమాజంలో ఏం మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తప్పు చేసినము అనేది ఇలా ప్రజలలో ఉన్నటువంటి మాట. వన్ సెకండ్ వెంకట్ గారు, ఒక్క నిమిషం, ఉపేంద్ర గారు వస్తాం మీ దగ్గర. వెంకట్ గారు, సో ఇది ప్రభుత్వ ఫెయిల్యూరా, పార్టీ ఫిరాయించారు అన్నది స్పష్టంగా అర్థమైంది. స్పీకర్కి మరి ఎందుకు కనిపించట్లేదో ఇది ప్రపంచం అంతా చూస్తోంది, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. పార్టీ మారినవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. సో వాళ్ళు పిలిస్తేనే మేము పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి అదే గూడెం మైపాల్ రెడ్డి అంటారు, అదే సంజయ్ అంటారు, అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటారు, అదే దానం అంటారు. మళ్ళీ కేసీఆర్ పార్టీ పాడుతున్నారంటే ఇది పార్టీ ఫెయిల్యూర్గా చూడాలా. సో ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలే కాకుండా సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అసలు ఎక్కడా ఎవరు సవ్యంగా లేరు, ఎవరికి వారు ఒకరిపై ఒకరు గ్రడ్జ్ పెంచుకొని ఎవరికి వారు ఏమైనా తీరన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా పెద్దగా ఇవ్వలేకపోతున్నారు పార్టీలో అనేది స్పష్టంగా కనిపిస్తోంది కదా, ఇంక్లూడింగ్ గవర్నమెంట్లో కూడా. శ్రీకాంత్ గారు, ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చేసారు, బీఆర్ఎస్ పార్టీ కూలిపోయిందా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతేనే వాళ్ళ పార్టీలో చీలికలు వచ్చాయి, అది వేరే విషయం. బట్ మీరు ప్రభుత్వంలో ఉండి పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నా కానీ మీ దానిలో చీలికలు వస్తున్నాయి కదా. ఆన్సర్ కంటే మీ క్వశ్చన్ పెద్దగా అయింది కదా సార్ శ్రీకాంత్ గారు, నన్ను ఆన్సర్ చేయండి. శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, ఒకటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఏమో బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ అంటే సీనియర్ లీడర్ కాదండి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వేరే పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళే. అది పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మీరు ఇందాక పేర్లు చదివారు కదా, ముగ్గురు పేర్లు, కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే దానం నాగేంద్ర గారు కావచ్చు, వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నంత కాలంలో కనీసం మీ ప్రభుత్వంలో 2 ఏళ్ళు కూడా ఉండలేకపోతున్నారు. ఎక్కడ జరుగుతుంది మరి మిస్టేక్? నేను నాకు కొంచెం 5 నిమిషాలు అయితే మీరు నన్ను ఇంటర్ప్రిట్ చేయకుండా చెప్పనియాలి. కంటిన్యూ. సో నేనేమంటున్నాను సార్, ఒకటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. వారే చెప్పారు కదా జాతీయ జెండా కప్పుకున్నా అని చెప్పి. అంటే పార్టీతో కలిసి లేరు వాళ్ళు, అంటే ప్రభుత్వంతో ఎవరైనా కలిసి పనిచేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు లక్ష్మారెడ్డి గారు, వారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయచ్చు. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయచ్చు. అంటే ప్రభుత్వంలో ఎవరైనా సరే ఆ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన క్రమంలో పార్టీలుగా వారు ఏ పార్టీ నుంచి గెలిచినా సరే ప్రభుత్వంతో కలిసి ఇక్కడ సంబంధించిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్ని తీసుకెళ్ళి ముందుకు వెళ్ళొచ్చు. సో తద్వారా కేసీఆర్ గారిని ద్రోహం చేసినా అని చెప్పి ఆయన రియలైజ్ అయ్యాలని చెప్పి దాన్ని మీడియాలో ఇంత ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు సార్. నేను ఎందుకు ఈ మాట అంటే, ఇప్పటికీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు, అంటే ఆయనకు గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో మినిస్టర్ హోదాలో ఆ ప్రోటోకాల్ను వారు ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేనేదో త్యాగం చేశాను చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం నేను చెప్తున్నాను, పార్టీగా నేను ఇప్పుడు ఆయన మాటల్లో పార్టీ మారింది ఒప్పుకున్నట్టే కదా, ప్రభుత్వంలో కలిసి పనిచేసినానని అన్నాడు ఆయన. పార్టీలోకి రావాల్సి వచ్చింది, సరే కండువా జాతీయ కండువా కప్పుకున్నా కానీ పార్టీలోకి రావాల్సి వచ్చింది, ఆయన పిలిస్తేనే పోయినా అని చెప్పడంలో అందరూ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తారు శాసనసభ్యులు అన్న. మరి ఒక పని చేయాలి సార్, ఒకటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా అందితే కాళ్ళు లేకపోతే జుట్టు అనే నినాదంతో కాకుండా కేటీఆర్ గారు కూడా అన్నారు కదా, పోయిన వాళ్ళని కనీసం గడప కూడా దొక్కనివ్వని చెప్పి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా అది వర్తించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి చెప్పండి. తద్వారా ఇప్పుడు ఉపేంద్ర గారు చెప్పినట్టే ఏమంటారు ఎలక పడ్డదని అన్నారు కదా సామెత. సో అట్లనే మేము కూడా భావించాల్సిన అవసరం ఉంటుంది. కుర్తిలో పడ్డ ఎలకలాగా అని చెప్పి వారు కూడా కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పి మేము కూడా భావించాల్సి వస్తుంది. కానీ ఆయన పెదరికాన్ని మేము తగ్గించే ప్రయత్నం చేయము. యాజ్ ఎ సీనియర్ నాయకుడుగా ఆ రోజు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ అంటే కేసీఆర్ గారు, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా కలిసి పనిచేసారు. ఆ రోజుల్లోనే కర్నూలులో ఏదో స్టాంప్ డ్యూటీలో ఏదో ఎలిగేషన్ జరిగిందని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ఒక చిన్న ఎలిగేషన్స్ అలాంటివి ఉండే.
సో విషయం రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే శ్రీకాంత్ గారు, నేనేమంటున్నా ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టేంత స్థాయి మాది కాకపోవచ్చు కాక. బట్ ఒకటి కానీ వెంకట్ గారు సరే పార్టీ తరపున మాట్లాడవచ్చు, ఎవరైనా ఎంతైనా మాట్లాడవచ్చేమో కానీ సో ఒకటి ప్రపంచం చూస్తోంది, తెలంగాణ సమాజం చూస్తోంది. ఆయన అన్నయ్యేటువంటి మాటలు అటు దాన నాగేందర్ కానీ లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కేసీఆర్ పాట పాడుతున్నారు ఒక ఎమోషనల్గా. ఇది కూడా ఏదో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కాదు, తన కార్యకర్తలతోటి తన అభిమానులతోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో సింపుల్గా కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళతో చిట్ చాట్ చేస్తూ మాట్లాడారు. అది మైక్లో మాట్లాడారు. ఆ మాట్లాడినటువంటి మాటలే మేము అనవసరంగా నిర్ణయం తీసుకున్నాం, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, ఇస్తారేమో అభివృద్ధి జరుగుద్దేమో అనుకున్నాం. సో కేసీఆర్ను మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆయన ఒక ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ గొప్పతనం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలుగా వాళ్ళ ఏది కుంపటిలో ఉన్నప్పుడు ఏ రోజు బయటకు వచ్చి అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు లేదు. తర్వాత ఒకసారి ప్రభుత్వం మారిన తర్వాత అయ్యో కుర్రో ముర్రో ఇలాంటి వ్యక్తి ఆయన అని చెప్పి కేసీఆర్ గారు కానీ లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ కడియం శ్రీహరి గారు కానీ దాన నాగేంద్ర గారు కానీ అలా చాలామంది పెద్ద మనుషులందరూ బయటకు వచ్చి మేము అక్కడ కుక్కన పేరులాగా బతికినాం, బయటకు వచ్చి ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నాం అని అంటున్నారు. ఆ స్వేచ్ఛతోనే ఈరోజు వారిని కేసీఆర్ గారిని పొగుడుతున్నారు. మీ మాట పైన అడుగుదాం ఉపేందర్ గారు. గతంలో కేకే గారు కానీ లేదంటే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ కడియం శ్రీహరి కానీ సో వీళ్ళు అసహనంతో ఉండి బయటపడలేకపోయారా? నాకు తెలిసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హోదా, సో అది ఈవెన్ కేశవరావును నాకు తెలిసి కేసీఆర్ ఆయన చూసుకున్నంత ఇంకెవరిని చూసుకోలేదేమో పార్టీలో. ఆయనకు కేసీఆర్ తర్వాత అంతటి నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు. సో అట్లాంటి వ్యక్తి పోతారని బహుశా ఎవరు ఊహించలేదు. సో అంటే అవమానపడ్డారా, కొంత అసహనంగా ఉన్నారా? ఉపేందర్ గారు ఆయన మాటలను ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు లేదండి, ఇప్పుడు మీరు చెప్పిన 3 పేర్లు 4 పేర్లు కూడా కేసీఆర్ గారు ఒక రకంగా వాళ్ళది అయిపోయినా కూడా పిలిచి వాళ్ళ యొక్క అనుభవం రాజకీయంగా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఈ రాజకీయ అనుభవం కావచ్చు, లేకపోతే గతంలో ప్రభుత్వంలో పనిచేసిన అభివృద్ధి అట్లాంటి అంశాల పట్ల వాళ్ళకున్న సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పిలవటం జరిగింది, వాళ్ళకి మర్యాద ఇవ్వడం జరిగింది, పార్టీ జనరల్ సెక్రటరీ చేయటం, రాజ్యసభ ఇవ్వటం, తర్వాత వాళ్ళ కూతురికి ఇవ్వటం. ఎక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తే ఒక వ్యక్తికి ఒక పదవి అనుకోకుండా ఒక పార్టీ మారి ఇంకో పార్టీలకు రాగానే ఇచ్చిరంటేనే అది పెద్ద గొప్ప అంశం. ఒక పార్టీలో పదవి ఇవ్వటం కానీ లేకపోతే ప్రభుత్వంలో అంత పెద్ద పోస్ట్ ఇవ్వటం కానీ లేకపోతే మళ్ళీ కూతురికి మళ్ళీ కుమారుడికి ఇవన్నీ పార్టీలో అంతర్గతంగా అనేక రకాల విమర్శలు ఉంటాయండి. అయినా కూడా ఎందుకంటే ఆయన ఒక మేధావి ఉన్నాడు, పనికొస్తాడు, తెలంగాణ కోసం పదవిని వదులుకున్నాడు, సిడబ్ల్యూసీలో మాట్లాడతాడు, లేకపోతే ఢిల్లీలో ఆయనకు అనేక రకాలుగా అనుభవాలు ఉన్నాయి, తెలంగాణ ఏర్పడే దశ లోపల వారి అనుభవం కూడా మనకి ఢిల్లీ పెద్దలతోటి మాట్లాడి నీకు ఉంటుందని చెప్పేసి సరే రాజకీయంగా ఎన్ని వ్యూహాలు ఉన్నాయో అన్ని వ్యూహాలని కేసీఆర్ గారు ఆ రోజు ఉపయోగించి వారిని తీసుకోవటం కానీ మిగతా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. ఎవరికి కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టినటువంటి అంశం నేను మాట్లాడుతానండి ఉపేంద్ర గారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని మీరు తీసుకున్నారు, జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రి చేశారు, జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాకి చాలా అంటే దగ్గరున్న వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. మీరు పోయి బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ చేశారు. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ వెంకట్ జీవన్ రెడ్డి గారిని ఒక్క నిమిషం ఉపేందర్ గారు 1 సెకండ్. వెంకట్ జీవన్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది అని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకుందా, కాంగ్రెస్ పార్టీ వదులుకుందా? వదులుకుంటే తీసుకోవడం వేరు, లేదంటే పార్టీ పిలిచి గేట్లు ఎత్తడం వేరు. మీరు ఎత్తినట్టుగా గేట్లు ఆ బీఆర్ఎస్ పార్టీ ఎత్తినట్టు మాత్రం జీవన్ రెడ్డి విషయంలో కనిపించాలా? సార్ నేనేమంటున్నాను, ఒకటి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుండేది కదా జీవన్ రెడ్డి గారిని, మరి పెద్దరికాన్ని గౌరవించినట్టు ఉండేది కదా. సో ప్రాంతీయ పార్టీలో కుటుంబం సరే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఏ పదవి ఇస్తారు, పదవి సెకండరీ థింగ్. కానీ మీరు సంజయ్కి గేట్ ఓపెన్ చేస్తే ఇంకో గేట్ నుంచి జీవన్ రెడ్డి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందనేది గ్రహించలే కదా. సో జీవన్ రెడ్డిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడ్డది కదా. శ్రీకాంత్ గారు ఒకటి ఒక పెద్ద ఇప్పుడు నెక్స్ట్ కనుక రాహుల్ గాంధీ గారు కనుక ప్రధానమంత్రి అయిన తర్వాత జీవన్ రెడ్డి గారిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ కూడా చేసేటోళ్ళం. అంటే అంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఆయన. నేనేమంటున్నాను, ఒక మంత్రి కంటే పెద్దగా ఒకటి వెంకట్ జగిత్యాల ప్రజలు ఒకవేళ చూస్తే వాళ్ళు బాధపడతారా నవ్వుతారా అర్థం కాదు. జీవన్ రెడ్డి రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జీవన్ రెడ్డి మా పార్టీలోనే ఉంటే ఏదో రాష్ట్రానికి గవర్నర్ చేస్తామంటే ఉన్నప్పుడు పచ్చడి మెతుకులు లేవు కానీ భవిష్యత్తులో బిర్యానీ పెడతాం అన్నట్టు. శ్రీకాంత్ గారు ఒక మాట ఇప్పుడు కేశవరావు గారు కానీ డి శ్రీనివాస్ గారు కానీ ఏది పిసిసి ప్రెసిడెంట్ చేసి ఈ పార్టీలో ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాతనే నేనేమంటున్నా చివరిగా వెంకట్ వాట్ ఐఎమ్ సేయింగ్,
సరే, అంటే మీరు భవిష్యత్తులో ప్రధాని అవుతారా మీ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, లేదంటే మీ ఇందులో ఉన్నటువంటి పదవులు ఎవరికి ఇస్తారు, ఎవరెవరు గవర్నర్ అవుతారు అంశం అట్లా పెడితే, అట్లీస్ట్ పార్టీ మారినటువంటి నియోజకవర్గాల్లో గతంలో జెండా మోసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అవమానం జరగకుండా చూసుకుంటే ఇది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ కార్యకర్తలు నాతో చాలా నియోజకవర్గాల్లో చాలామంది టచ్లో ఉండి బాధపడుతున్నటువంటి విషయం ఇది. నేను పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో కూడా, మహేష్ కుమార్ గౌడ్ ఎప్పుడైతే పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారో అప్పుడే నేను ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. ఇప్పటివరకు కూడా వాళ్ళ సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్లాగను ఉన్న వాళ్ళకు పదవులు ఇస్తే చాలు. భవిష్యత్తులో గవర్నర్లు చేస్తారా చేయరా అన్నది అది కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఉపేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ నాయక్ గారు. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.